గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటే సమ్మర్ హాలిడేస్లో. ఆ సమ్మర్ హాలిడేస్లో మమ్మల్ని స్పెషల్ కర్రీ అనింది. స్పెషల్ కర్రీ అంటే నాన్ వెజ్ కాదండి, ఓన్లీ వెజ్జే. వీకెండ్స్లో తింటాం, అలా అని లేదు, మధ్య మధ్యలో కూడా తింటాము. కానీ ఆ స్పెషల్ కర్రీ ఏంటో మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి టమాటో విత్ లేడీస్ ఫింగర్ గాయ్స్, చాలా చాలా బాగుంటుంది. మీరైతే ఒకసారి ట్రై చేయండి. మీకు కావాలంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను వీడియో పెడతాను. అండ్ పొన్గంటాకు ఫ్రై అండ్ సమ్ రైస్ అనమాట. పొన్గంటాకు ఫ్రై మీకు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. అవి కూడా వాటిద్దరిలోకి నంచుకోవడం, అంటే వాటిల్లో నంచుకోవడానికి కావాలి కాబట్టి. సో మా ఇంటి పక్కన ఉన్న స్వగృహ నుంచి మేము తెప్పించుకున్నాం అనమాట. మహాలక్ష్మి స్వగృహ స్వీట్స్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటాయి. మురుకులు కానీ, స్వీట్స్ కానీ, చెకోడీలు కానీ, లైక్ రోజ్ కుక్స్ కానీ ఎంత బాగుంటాయి అంటే అంత బాగుంటాయి. బొబ్బట్లు. సో ఇందులో నేనైతే మురుకులు తీసుకున్నాం అనమాట. ఎంతమందికి రైస్లో లైక్ గడ్డలు గడ్డలు కాకుండా పొడి పొడిగా అన్నము వేడిగా అందులో ఎవరికి ఇష్టమో చెప్పండి నాకు. నేను అలాగే తింటాను గైస్. నేనైతే వేడి వేడిగా అట్లా కాలుతూ కాలుతూ తింటే కూడా మంచిదంట. అండ్ ఆల్సో నేను పొడుగంటాకు ఫ్రై నాకు అంతగా నచ్చదు, తిన్ను. అండ్ బెండకాయ కూడా అంతగా తిన్ను. ఆ బెండకాయ కాంబినేషన్లో మా మమ్మీ వాళ్ళు ఏమంటారంటే ఎగ్ తిను అంటారు. అంతగా బాగోదు అందులో, ఎందుకంటే బెండకాయ అంతా జిగడగా ఉంటుంది. అందుకే నాకు నచ్చదు, అంతగా తిన్ను కాబట్టి. అండ్ ఆల్సో చిన్నప్పుడు నాన్ వెజ్ అంటే నాకు ఎంత ఇష్టం అంటే గాయస్, యాక్చువల్గా నేను కొద్దిగా వెజ్ తినేదాన్ని ఎక్కువ. బట్ నాన్ వెజ్ తినిన తర్వాత లైక్ అంటారు కదా, నాన్ వెజ్ లేని ముద్ద దిగదు అన్నట్టు. సో నేనైతే ఇట్లా ఫుల్ ఎంజాయ్ చేశాను గాయస్. మా మమ్మీ అయితే చాలా మంచిగా కర్రీస్ వండింది. నిజంగా గాయస్, ఆ బెండకాయ విత్ పొన్గంటాకు ఫ్రై చాలా అంటే చాలా బాగుంది. ఈ నాన్ వెజ్ ఏం పనికొస్తుంది అబ్బా దీనిలో అని నిజంగా అనిపించింది ఆ మురుకులతో తింటూ. కానీ ఇంకా వీడియోస్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసి నాకు చెప్పండి. బాయ్.